హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో అయితే చూసుకోండి ఇక్కడ మీరు. సో మన సబ్స్క్రైబర్ అయితే చేయమన్నారు ఫోక్ సాంగ్ మీద, అందుకనేసి ఫోక్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది వీడియోస్ అయితే నేను ఎలా చేస్తున్నాను అనేది. సో చలో ఇప్పుడు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు చూసుకుని ఇక్కడ బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ అలాగే ఫాంట్ లింక్ ఇచ్చుంటాను. ఇవైతే డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని ఎలక్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసుకుని మీకు బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో ఇక్కడ చూసుకోండి సేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సేక్ ఎఫెక్ట్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చూసుకోండి కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి మీకు టెక్స్ట్లు అయితే ఇక్కడ ఉంటుంది. టెక్స్ట్లకి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టెక్స్ట్ని అదే విధంగా క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు థర్డ్ టెక్స్ట్ కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్ మీద అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకి మీరు ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూసుకుని నేను ఏ విధంగా అయితే ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి ఇక్కడ. సో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటే మీరు సెట్ చేసేసుకోండి. నేనంటే కొంచెం తొందరలో అయితే వీడియో ఎడిటింగ్ చేసేసాను ఇది. సో ఇక్కడ చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 టెక్స్ట్లు అయితే ఉన్నాయి. ఆ 2 టెక్స్ట్లకు కూడా ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకుందాము. ఓకేనా, సో చూసుకోండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ టెక్స్ట్లు అన్నిటికైతే మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఒకటి ఉంటుంది చూసుకోండి. ఈ గ్రూప్ని ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఈ గ్రూప్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ మీద ఉంటుంది కదా, యారో మార్క్ వేసి చూపిస్తున్నాను చూసుకోండి. చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకి టెక్స్ట్లో అయితే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికి బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ టెక్స్ట్లో అయితే 14 సెకండ్ దగ్గర ఎండ్ అవుతుంది. 14.01 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి అయితే మీరు బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మళ్ళీ చిన్న ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి పేస్ట్ లేయర్ అనుకుని ఒక ఆప్షన్ లాస్ట్ నుంచి సెకండ్ 1 ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసుకోండి మీరు నెక్స్ట్. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా మనకి ఇక్కడ 15 సెకండ్ దగ్గర ఉంటుంది కదా, కొంచెం ఎక్స్ట్రా ఒక బీట్ మార్క్ ఉంటుంది 15 సెకండ్ దగ్గర. అక్కడైతే కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వచ్చి ఉంటుంది, అదైతే కట్ చేసుకోండి మీరు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ ఒక బీట్ మార్క్ వదిలేయండి. మధ్యన ఒక ఫోటోని వదిలేసి సో ఒక బీట్ మార్క్ వదిలిన తర్వాత మళ్ళీ పేస్ట్ లేట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ లేట్ చేసుకుని చూసుకోండి ఇక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ వదిలేసి ఒక బీట్ మార్క్ని మళ్ళీ పేస్ట్ లేట్ చేసుకోండి. పేస్ట్ లేట్ చేసుకోండి చూసుకోండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక గ్రూప్ యాడ్ అయింది కదా, సో మళ్ళీ నెక్స్ట్ ఒక గ్యాప్ ఇవ్వాలి. ఒక బీట్ మార్క్ని గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేస్ట్ లేట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ లేట్ చేసుకోండి చూసుకోండి. ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా పార్ట్ అయితే వచ్చి ఉంటే అక్కడైతే కట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అయింది కదా. సో మళ్ళీ ఇప్పుడు గ్యాప్ చేసుకోండి. గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ పేస్ట్ లేయర్. ఓకేనా, చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పేస్ట్ లేయర్. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో అయితే ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి, ఇది వదిలేయండి అది. సో ఈ విధంగా అయిన తర్వాత సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి మనకి గ్రూప్కి మధ్యన గ్యాప్ ఉంది కదా, ప్రతి గ్రూప్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్రూపుల దగ్గర మనం ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి నేను యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోండి. సో ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. చూసుకోండి గ్రూప్కి ఒక ఫోటో యాడ్ అయింది కదా. సో ఆ విధంగా అయితే మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది నేను ఏ విధంగా అయితే యాడ్ చేసి ఉంటాను అనేది. సో ఈ విధంగా అయింది కదా. సో మళ్ళీ నెక్స్ట్ 2 గ్రూపుల మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది, అక్కడ కూడా ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. చూసుకోండి. సో ఫిల్ కంపోజిషన్ మీద ఓకే క్లిక్ చేసుకున్నాము, అయింది కదా. ఇప్పుడు రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు థర్డ్ ఫోటోకి అదేవిధంగా చూసుకోండి ఇంకో ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద సెలెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఓకేనా,
సో ఈ విధంగా అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్రూప్కి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది, ఫోటో యొక్క గ్యాప్. అదైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అయింది. సో చూసుకోండి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ గ్రూపు అదేవిధంగా. సో ఈ విధంగా అయితే ఫొటోస్ అన్నీ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చూసుకుని నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సో ఇక్కడ అయింది కదా. సో ఇప్పుడు లాస్ట్లో కూడా మీకు చూసుకోండి, లాస్ట్లో కూడా ఒక ఫోటో యాడ్ చేయాలి. లాస్ట్లో అయితే మనకి ఒక గ్రూప్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఆ గ్రూప్ నెక్స్ట్ అయితే ఒక ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకోండి నేను. సో అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి గ్రూప్స్లో. మనమైతే గ్రూప్స్ అయితే యాడ్ చేసేసాము కానీ ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫొటోస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే చూసుకోండి. ఫస్ట్ గ్రూప్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఇక్కడ 3 ఫొటోస్ ఉంటుంది. ఈ 3 ఫొటోస్ని ఒక్కో దాంట్లో ఒక్కో ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్ ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి. సో మీ ఫొటోస్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇప్పుడైతే మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇప్పుడు క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి, ఇక్కడ యాడ్ అయిపోయింది కదా. సో చూసుకోండి, యాడ్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇంకో ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూసుకోండి, కొంచెం మీరు జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్తో. ఈ విధంగా ఫేస్ కొంచెం మీరు డ్రాగ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఫోటో అనేది. సో విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటోని కూడా అదే విధంగా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకో ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చూసుకోండి, మనకి ఇక్కడ చూసుకోండి యాడ్ అయింది కదండి. సో ఓకే, ఇప్పుడు చూసుకోండి. సో ఇప్పుడు 3 ఫొటోస్ అయితే యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇప్పుడు సో ఈ గ్రూప్ అయితే మనం ఇప్పుడు చేంజ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు సెకండ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఆ గ్రూప్కి అయితే ఏ విధంగా ప్రాసెస్ చేసుకున్నామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. సో కొన్ని ఫొటోస్ మీకు ఏంటంటే కొంచెం ప్రాబ్లం రావచ్చు. సో నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో చూసుకోండి, ఈ ఫోటో ఉన్నది అనుకోండి. సో ఫోటో అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో ఫోటోని ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను ఆగండి. సో చూసుకోండి, ఇక్కడైతే మనకు కరెక్ట్గా సెట్ కాలేదు. సో మీరు ఇలాంటి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయకండి. చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో మరి ఇంత ఫొటోస్ కొంచెం జూమ్ అయిన ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి. కొంచెం చూసుకోండి, ఈ టైప్ ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ టైపు ఫొటోస్ అంటే కొంచెం లాంగ్ నుంచి తీసిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరి దగ్గర నుంచి అయితే చూసుకోండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయకండి. సో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ఫోటో కూడా అంతగా ఏం కనబడదు. ఓకేనా. సో చూసుకోండి, ఎలాంటి ఫొటోస్ అయినా పర్లేదు. చూసుకోండి, ఇక్కడైతే యాడ్ అయింది కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీరు ఏ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి, నేను ఈ ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు అర్థమైంది కదా. అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ చేసి అయితే చూడండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుంటే మీకు ఫ్రంట్కి వచ్చేస్తుంది బీట్ మార్క్. మళ్ళీ మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రూప్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడికి చూసుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఎన్ని గ్రూప్లు ఉన్నాయో అన్ని గ్రూప్స్లో మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూసుకోండి, గ్రూప్కి మధ్యన ఫొటోస్ యాడ్ చేసుకున్నాం. ఆ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఒక పింక్ కలర్లో లేయర్ ఉంటుంది. ఇది ఒక ఫోటో ఎఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనము ఆ గ్రూప్కి మధ్యన ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడికైతే బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. చూసుకోండి, ఈ ఫోటో కదా, ఈ ఫోటోకి ఇప్పుడు క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది, ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్కి ఒక మధ్యన ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోను కూడా అదే విధంగా అయితే క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదైంది. నెక్స్ట్ ఇంకో గ్రూప్కి మధ్యన ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను కూడా సేమ్ ప్రాసెస్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ ఫోటో. ఓకేనా. చూసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో ఫోటోను కూడా సేమ్ అదే ప్రాసెస్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంటుంది, లాస్ట్ ఫోటోను కూడా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూసుకోండి, యాడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఈ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది, మీరు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీకు లాస్ట్లో చూసుకోండి ఈ లేయర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేసుకోవాలంటే కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని
బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, మనకి ఎక్కడైతే మనం గ్రూప్ యాడ్ చేసుకున్నామో అక్కడ ఒకసారి బీట్ మార్క్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చూసుకోండి, ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, సో ఫస్ట్ గ్రూప్ మీద బీట్ మార్క్ మీద చూసుకోండి, ఈ విధంగా క్లిక్ చేసుకుని ఆ గ్రూప్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి, పేస్ట్ లేయర్ ఉంది కదా, పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ అయిపోతుంది. చూసుకోండి, మన ఫొటోస్కి అయితే ఒక లుక్ అయితే వస్తుంది ఈ ఎఫెక్ట్ యాడ్ చేయడం వల్ల. సో ఇదైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఎక్కడ ఉందో చూసుకోండి. స్టార్టింగ్ గ్రూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి బీట్ మార్క్ని యాడ్ చేసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రూప్ చూసుకోండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీరు చూసుకుని ఇక్కడ చూసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకేనా. చూసుకోండి, ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక ఫోటో ఉంటుంది, దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీద గ్రూప్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడికి బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి, పేస్ట్ లేయర్ చేసుకోండి. చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఎక్కడ ఉందో అక్కడికి యాడ్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్కి మీరు ఇదే విధంగా అయితే పేస్ట్ లేయర్ చేసుకోవాలి. ఓకేనా. చూసుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనం కంప్లీట్గా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.